నమస్తే అండి. ఇప్పుడు మనం ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియాకి సంబంధించిన కొన్ని అపోహల గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా ఐటీపీ అనేది ఒక బ్లడ్ క్యాన్సర్ అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఇది అపోహ మాత్రమే, మిత్ మాత్రమే. మరి నిజం ఏంటి అంటే ఇది ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లము. మన బాడీ ఇమ్యూనిటీ అనేది ప్లేట్లెట్స్ని పట్టుకొని దాన్ని టార్గెట్ చేసి దాన్ని చంపేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మాత్రమే, ఇది క్యాన్సర్ కాదు. సెకండ్ పాయింట్, సో ఐటీపీ పేషెంట్స్లో ప్లేట్లెట్ తక్కువ ఉన్న ప్రతిసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక అపోహ మాత్రమే, దిస్ ఈజ్ ఎ మిత్. మరి ఫ్యాక్ట్ ఏంటి అంటే ఐటీపీ పేషెంట్స్లో చాలాసార్లు ప్లేట్లెట్ 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 15,000 ఉన్నా కానీ బ్లీడింగ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మాత్రమే బ్లీడింగ్ అవుతుంది. థర్డ్ పాయింట్, సో ఐటీపీ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ప్లేట్లెట్ ఖచ్చితంగా 150,000 కంటే ఎక్కువ ఉంటేనే మనకి ట్రీట్మెంట్ ప్రాపర్గా అవుతున్నట్టు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఇది మిత్, అపోహ మాత్రమే. మరి నిజం ఏంటి అంటే మనం నార్మల్గా జీవించడానికి ప్లేట్లెట్ 60,000-70,000 ఎబోవ్ ఉంటే సరిపోతుంది. ఏదైనా సర్జరీస్, ఏదైనా ఆపరేషన్స్, ఇంజరీస్ అయినప్పుడు మాత్రమే ప్లేట్లెట్ మనకి 1 to 1.5 lakh అవసరం పడుతుంది. సో అదేవిధంగా మనం ఐటీపీ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ప్లేట్లెట్ టార్గెట్ కూడా అదే విధంగా పెట్టుకుంటాము. అబోవ్ 60,000-70,000 ఉండేలాగా పెట్టుకుంటాము. 1.5 lakh మనం టార్గెట్ పెట్టుకోము. ఇది నిజం. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా వస్తే స్టీరాయిడ్స్ మాత్రమే ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఆప్షన్, ఇంకేం ట్రీట్మెంట్ లేదు. ఇది జస్ట్ అపోహ మాత్రమే. మరి నిజం ఏంటి అంటే మనకి స్టీరాయిడ్స్ కాకుండా ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయి. ప్లేట్లెట్ ప్రొడక్షన్ పెంచే మందులు, ఎల్ట్రామోపాగ్ అని, రోమిప్లాస్టిమ్ అని, వేరే ఇమ్యూనిటీని సప్రెస్ చేసే వేరే రకాల మందులు, మైకోఫిన్లెట్, మాఫిటిల్ అని, అజాథయోప్రిన్, రిటెక్సిమాబ్, ఇలా చాలా రకాల మందులు ఉన్నాయి. సో లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియాలో ప్లేట్లెట్ తక్కువగా ఉన్నప్పుడు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది మ్యాండేటరీ. ఇది జస్ట్ అపోహ మాత్రమే. మరి నిజం ఏంటి అంటే ప్లేట్లెట్ తక్కువ ఉన్నప్పుడు ప్లేట్లెట్ ఎక్కిస్తే ఏమవుతుంది ఈ ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా పేషెంట్స్కి అంటే మన బాడీలో ఉండే యాంటీబాడీస్ మనం ఎక్కించిన ప్లేట్లెట్స్ని కూడా అటాక్ చేసి దాన్ని కూడా చంపేసి ప్లేట్లెట్ పెరగకుండా చేస్తుంది. మరి అసలు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఎస్డిపి ఇవ్వకూడదా అంటే ఎస్, ఇవ్వచ్చు. మరి ఎప్పుడు ఇస్తాము అంటే ఏదైనా సివియర్ బ్లీడింగ్ అవుతుంది, లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ అవుతుంది, బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది, యూరిన్లోంచి బ్లీడింగ్ అవుతుంది, కడుపులో బ్లీడింగ్ అయింది, ఇంకేదైనా మేజర్ బ్లీడింగ్ ఉంది అంటే ఎస్, అప్పుడు మనం ఎస్డిపి ట్రాన్స్ఫ్యూజన్ చేయొచ్చు.